హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య భారతి ఐరా వ్లాగ్స్. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో మీ పూజ ఎలా చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు తెచ్చుకోవాల్సినవండి. అందరూ అనుకుంటారు అక్షయ తృతీయ అంటే బంగారమే కొనాలి అని. కాదండి, బంగారం అయితే అస్సలు కొనకూడదంటే ఈ రోజు అయితే ఉప్పు అయితే ఇంటికైతే తెచ్చుకోవాలి. ఎవరికైనా దానం కూడా ఇవ్వాలండి. గొడుగు అయినా మంచినీళ్ళు కొండైనా అయితే దానంగా అయితే ఇవ్వాలి. పంతులు గారికి అయితే స్వయం పాకం అయితే దానంగా ఇవ్వాలి అంటారండి. ఈ రోజు అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను మీకైతే చూపిస్తాను. ముందుగా ఆ ప్లేస్ లో అలికేసి ముగ్గులు పెట్టేసి దగ్గరున్న 2 పీటలు అయితే పెట్టానండి. ఏదో ఒక వస్త్రం అయితే పరుచుకోవాలి. వారిని పెట్టుకుంటున్నాం కాబట్టి అయితే పొయ్యాలండి. అమ్మవారి దగ్గర అయితే అన్ని రెడీ చేసుకున్నానండి. నేను కూడా రెడీ అయిపోయి అయితే వచ్చేసాను. అమ్మవారిని పూజించాలంటే మనం కూడా నిండుగా రెడీ అవ్వాలండి. అందుకే నేను ఇలా రెడీ అయ్యాను. ముందుగా అన్ని సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి. పప్పు పాయసం అయితే నేనైతే రెడీ చేసుకున్నాను. రోజైతే నేనైతే ఎక్కువ ప్రసాదాలు అయితే చేయలేదండి. తర్వాత ఏకహారతితోనైనా అగరబత్తితోనైతే మనమైతే దీపం అయితే వెలిగించుకోవాలి. అయితే నవధాన్యాలు అయితే పెట్టానండి. మనకి నవధాన్యాలు ఎందుకు పెడతారు దేవుడి దగ్గర ఈ రోజు అంటే మనకి తిండికి బట్టకి దేనికి లోటు లేకుండా ఉండాలని నవధాన్యాలు అయితే పెడతారు. ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు మనకైతే ఏటి లోటు లేకుండా పక్క వాళ్ళని అడిగే పరిస్థితి రాకుండా ఉండాలి అని మనం వీలైతే ఒకళ్ళు పెట్టాలి కానీ ఒకళ్ళ నుంచి అడగకూడదని అయితే నవధాన్యాలు అయితే పెట్టుకుంటామండి దేవుడి ముందు. నేనైతే దేవుడికైతే దీపం అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దేవుడికైతే అలంకారం అయితే చేస్తున్నాను. చేశాక కొత్త ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాండి. ఒక విషయం అండి, మీరు పూజ చేసినా చేయకపోయినా ఉప్పు ప్యాకెట్ మాత్రం కంపల్సరిగా తెచ్చుకోండి. మనం ముందుగా పూజ చేస్తాం అనుకుంటే మనం కొత్తగా తెచ్చిన ఉప్పు ప్యాకెట్ మీద రావాక కానీ లేకపోతే తమలపాకు కానీ వేసుకొని దాని మీద గౌరీదేవిని అయితే ప్రతిష్ఠించాలండి. ప్రతిష్ఠించిన తర్వాత లక్ష్మి అష్టోత్తర నామావళి చదువుకోవాలి. లేకపోతే లక్ష్మీ కుబేర అష్టకం అయితే మనం చదువుకోవాలండి. ఇంకా ముందు నేనైతే ఆచమనం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని అయితే ప్రార్థించుకున్నాను. ఏ ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పాత్రను కూడా మనం తెచ్చుకోవాలండి. తెచ్చుకున్నాక వాటికి కూడా లక్ష్మీ అష్టోత్తర నామావళి కుబేర ముగ్గు అన్ని వేసి మనమైతే ప్రార్థించుకోవాలి. ఇంకా లక్ష్మీదేవికున్న పక్కనున్న ఐరావతాలకు కూడా నేను బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్ అయితే పెట్టేశానండి. ఇంకా వినాయకుడికి అయితే నేనైతే పూజ చేసిన తర్వాత నైవేద్యంగా పెట్టి ధూపం అయితే చూపించానండి. హారతి అయితే తర్వాత ఇచ్చేసాను. వినాయక పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం అక్షయ పాత్రకుని లక్ష్మీదేవికి కలిపి పూజ చేస్తున్నానండి. కుబేర అష్టకం అయితే నేను చదువుకుంటున్నాను. తర్వాత చాలా మందికి డౌట్ రావచ్చండి, అక్షయ పాత్ర పూజించిన తర్వాత ఏం చేయాలండి? మనం పూజ మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, నిత్యంగా పెట్టుకొని దీపం కూడా పెట్టుకోవచ్చు. లేదు మేము అలా చేయలేము అనుకుంటే మాత్రం బీరువాలో అయితే భద్రంగా ఉంచవచ్చు. నెలకి ఒకసారైనా తీసి శుభ్రపరిచి మళ్ళీ పెట్టియచ్చు బీరువాలో. ఇలా పూజా మందిరంలో పెట్టుకోవాలనుకుంటే ధూపం అయితే ఖచ్చితంగా వెయ్యాలండి. అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను. హారతి అయితే ఇచ్చేసాను. అయితే 3-4 టైమ్స్ అయితే కరెంట్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యిందండి. నేనైతే నేచురల్ గా అవుతుంది కదా అనుకో. సేమ్ ఇదే ప్రాసెస్ లాస్ట్ టైం నేను దీపావళికి లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు అలాగే 3-4 టైమ్స్ అయితే కరెంట్ అయితే ఆఫ్ అయ్యిందండి. తర్వాత ఏమో పెట్టిన ఫ్లవర్ ఒక్కసారిగా ఈవినింగ్ అయితే కింద పడిపోయిందండి. ఆ తర్వాత చూసేసరికి ఫ్లవర్ అయితే కింద పడిందండి. నాకైతే చాలా సంతోషం. ఇంత కష్టపడి చేసే పూజకి అమ్మవారు నా దగ్గరికి వచ్చిందా అని నిజంగా చెప్తున్నానండి. ఏం గాని మీ మనసులో మాత్రం దేవుడి మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఆ దేవుడు మీకు ఖచ్చితంగా వస్తారని, మీ దగ్గరికే వస్తారు, మీతోనే ఉంటారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. ఏ పాత్ర మాత్రం 1 నైట్ మాత్రం దేవుడి ముందే ఉంచాలండి. ఉంచిన తర్వాత బీరువాలో పెట్టుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే.